హాయ్ హలో నమస్తే. నేను నేను ఒక వీడియో పెడితే, ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ మీకు చూసాను. అంటే కొద్దిగా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కామెంట్లు పెట్టారు. సో అవి వదిలేసి కొద్దిగా మనల్ని కన్విన్స్ చేయాలని చూసేవాళ్ళు కొన్ని కామెంట్లు చేశారు. దాని గురించి మనం చూద్దాం. ఓకే, అంటే మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు మీకు అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయడానికి చర్చిల్లో వాళ్ళు సిద్ధంగా లేరని అర్థం. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారని ఇంతకన్నా అర్థం లేదు. ఓకే, ఒక కామెంట్ చదువుతున్నా. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ ఎస్సీ షుడ్ ప్రీచ్ బైబిల్ ఆర్ నాట్, బట్ ది పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ హిందూస్ హ్యావ్ నో బిజినెస్ టు ప్రీచ్ బైబిల్ టు క్రిస్టియన్స్. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే, ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు బైబిల్ ప్రీచ్ చేయాలా లేదని ఇష్యూ కాదు, బైబిల్ ప్రీచ్ చేయాలా లేదని ఇష్యూ కాదు, హిందూ అని రాసుకున్న వాళ్ళు క్రిస్టియన్స్కి చెప్పేటువంటి అర్హత లేదు అనేది ఇతని కామెంట్ ఉద్దేశం. నేను అనేది అదే, హిందూ అని రాసుకున్న వాడుకు క్రిస్టియన్స్కి చెప్పే అవసరమే లేదన్నప్పుడు వాళ్ళ డబ్బులు కూడా అవసరం లేదంటున్నా. హిందువుల డబ్బులతో మీకేం పని? హిందువుల్ని డబ్బులు ఎందుకు అడుక్కుంటున్నారు? హిందువులని డబ్బులు ఎందుకు మీకు కావాలి? హిందువుల డబ్బులు ఎందుకు కావాలి మీకు? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. వాట్ బిజినెస్ చర్చ్ హ్యాస్ టు డూ విత్ హిందూస్ మనీ? వాట్ బిజినెస్ చర్చ్ హ్యాస్ టు డూ విత్ హిందూస్ మనీ? వాట్ బిజినెస్ పాస్టర్ హ్యాస్ టు డూ విత్ హిందూస్ మనీ? పాస్టర్కి హిందువుల డబ్బులతో మీకేం పని? హిందువుని రాసుకున్నారు కదా వాళ్ళంతా. పాస్టర్ గారికి హిందువుల డబ్బులతో మీకేం పని అంటున్నా? అవసరం లేదు కదా. దానికి ఉందా? అది మాత్రం అన్నమాట. ఇది మాత్రం చెప్పాలి. ఏమని? హిందువులకి మీ చర్చిలో ప్రసంగాలతో ఏం పని? హిందువులకి ప్రసంగాలతో ఏం పని అని రాశాడు ఇతను. నేనది హిందువులకి డబ్బులతో మీకేం పని అంటున్నా. హిందువుల డబ్బులతో అంటే డ్యూయల్ స్టాండర్డ్నెస్ ఉండొద్దు. డ్యూయల్ స్టాండర్డ్. మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే ఈ స్టాండ్ బై ద ఆర్గ్యుమెంట్. మీరందరూ చర్చిలో బోర్డులు పెట్టండి. ఈ చర్చికి వచ్చిన వాళ్ళ ఆఫరింగ్స్ కేవలం హిందువులు వద్దు, బీసీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆఫరింగ్ చేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి, చర్చిలో కూర్చొని వెళ్ళిపోండి, డబ్బులు వేయొద్దని రాయండి. మీ చర్చిల్లో రాయండి, బీసీసీలు మాత్రమే డబ్బులు వేయాలి, ఎస్సీలు వేయకూడదు అని రాయండి. ఓకే, రావద్దని రాయకూడదు. ఎందుకంటే ఇది సెక్యులర్ దేశంలో ఈ గుడికి ఎవరైనా వెళ్ళొచ్చు, చర్చికి ఎవరైనా వెళ్ళొచ్చు. రాకూడదని మీరు చెప్పే అధికారం లేదు. బట్ డబ్బులు వేయొద్దని చెప్పండి. అది మేము చెప్పదలుచుకుంది. సరే, డబ్బులు అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అనుకోండి. కనీసం దశమ భాగాలు తీసుకోము, దశమ భాగాలు తీసుకోబడవు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు దగ్గర నుంచి దశమ భాగాలు తీసుకొని పడవని రాయండి. మీకు నిజాయితీ ఉంటే అది రాయండి. మేము అదే చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏది క్రైమ్ అండి? హిందువు అని రాయటం క్రైమా? పిచ్చగా చర్చిలో తనుకోవడం క్రైమా? ఏది క్రైము? ఆ చర్చిలో గొడవలేంటి? ఆ బక్సింగ్ అసెంబ్లీ, హైదరాబాద్ బక్సింగ్ అసెంబ్లీలో గొడవ ఏంటి? పాస్టర్లు 2 గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్ ఒకరు పిచ్చ కొట్టుకుంటున్నారు. మీరు అసలు క్రైస్తవులా లేకపోతే విశ్వాసులా? ఎవరు మీరంతా? వాట్ బైబిల్ సేస్? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుంది? నీ సహోదరుడి మీద కోపపడితే మర్డర్ చేసినట్టు సమానం అని ఉంటుంది బైబిల్. ఇఫ్ యు ఆర్ యాంగ్రీ విత్ యువర్ బ్రదర్, యు ఆర్ ఈక్వల్ టు మర్డర్. హత్య చేసిన దాంతో సమానం. బైబిల్లో క్లియర్గా ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ సహోదరుడి మీద నీవు కోపపడిన ఎడల నువ్వు హత్యతో సమానం, మర్డర్ చేసినట్లు. ఆల్ ఆర్ మర్డరర్స్. ఎవరెవరైతే చర్చిల కోసం కొట్టుకుంటున్నారో, ఎవరెవరైతే చర్చి గేట్ల దగ్గర తోసుకుంటున్నారో, ఇక్కడ ఏంది? మన కర్నూలులో చర్చిలో గొడవేంటే? కొట్టుకున్నారు ఎందుకు? బిషప్లు కొట్టుకున్నారు ఎందుకు? పాస్టర్లు. ఏఎల్సీలో ఏం జరుగుతుంది? ఎందుకు దనుకుంటున్నారు? మీరు అసలు విశ్వాసులా లేకపోతే సాతానులా? మీరంతా రాక్షసులా? మీరంతా మీరు క్రిస్టియన్స్ అయినా? అసలు మీరంతా చర్చిల కోసం కొట్టుకునేవాళ్ళు, చర్చి ఆస్తుల కోసం కొట్టుకునేవాళ్ళు. మీరు మనుషులు? అసలుకి మీరు విశ్వాసులా? మీరు వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ మీద మాట్లాడుతున్నారు. ఓకే, చాలామంది క్రిస్టియన్ ఎన్జిఓస్ ఎందుకు మన గవర్నమెంట్ క్రిస్టియన్ ఎఫ్సిఆర్ఏ పెట్టగానే క్రిస్టియన్ ఎఫ్సిఆర్ఏ కొద్దిగా సడన్ గడగడ వణుకుతున్నారు. ఎందుకు? ఎఫ్సిఆర్ఏ కానీ గడగడ వణుకుతున్నారు. ఎందుకు వణుకుతున్నారు? మీకు తెలిసి మీరు స్కామ్ చేస్తున్నారని. క్రైమ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ క్రైమ్ చేస్తున్నారు. ఫారెన్ ఫండ్ తీసుకొచ్చి క్రిస్టియన్ దేవుడి పేరుతోటి
అవసరమా మీకు ఏదంతా? మీరు అసలు విశ్వాసాలు చేయొచ్చా? విశ్వాసులు స్కామ్ చేయొచ్చా? క్రైస్తవ సంస్థలు స్కామ్ చేయొచ్చా? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎందుకు భయపడుతున్నారు ఎఫ్సిఆర్ఐ పెడితే? అది క్రైమా? షెడ్యూల్ కాస్ట్లో హిందువుని రాయటం క్రైమా? ఏది క్రైము? పేదవాడు హిందువుని రాయటం క్రైమా? మీరు చేసే కరప్షన్ క్రైమా? పేదవాడు హిందువు అని రాయటం క్రైమా? లేకపోతే చర్చి ఆస్తులను అనాకంతంగా అమ్ముకోవడం క్రైమా? ఏది క్రైము? షెడ్యూల్ క్యాస్ట్ హిందూ అని రాయటం క్రైమా? లేదా అక్కడ హైదరాబాద్ హెబ్రోన్ చర్చిలో 2 గ్రూపులై పిచ్చగొట్టుడు కొట్టుకున్నారు, ఒకరి మీద ఒకటి కేసులు వేసుకుంటున్నారు, అది క్రైమా? బైబిల్ ప్రకారం ఏది పాపం? పాపాత్ములారా నేను చెప్తున్నా, యూ సిన్నర్స్, ఐఎమ్ టెలింగ్ యూ సిన్నర్స్, యూ స్టాప్ ఫైటింగ్ ఫర్ ది చర్చ్ అసెట్స్. ఇది పాపం. అది దేవుడు ప్రవక్తను పంపించి చెప్పింది ఇదే. పాపము, తన్నుకోవడం పాపము, చర్చిల కోసం కొట్టుకోవడం పాపము, చర్చిల్లో తన్నుకోవడం పాపం, ఒకరినొకరు తోసుకుంటున్నారు, సోషల్ మీడియాలో వేస్తున్నారు వీడియోలు తీసుకొచ్చే. సిగ్గుపోతుంది మీ వల్ల, పరుగు పోతుంది మాకు మీ వల్ల. పాస్టర్లు కొట్టుకొని తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేస్తుంటే హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు ఉమ్మేస్తున్నారు మీ మీద. అది క్రైము. హిందూ రైటింగ్ కాదు క్రైము. మీరు మారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్లు ఇవ్వటం ఆపండి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి. ప్లీజ్ స్టాప్ గివింగ్ లెక్చర్స్ టు షెడ్యూల్ కాస్ట్ పీపుల్. ఓకే, వీళ్ళందరూ విదేశాలకు వెళ్తారు కదా, ఈ పాస్టర్లు, పెద్ద పెద్ద బిషప్ పాస్టర్లు విదేశాలకు వెళ్ళిపోయి ప్రతిసారి నేను మా గురువు గారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను చెప్పట్లేదు, కానీ బట్ నేనేమన్నానంటే వీళ్ళందరూ విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళి ఏ వీసా మీద వెళ్తున్నారు మీరు? స్వార్థ ప్రచారం చేయడానికి వీసాకి వెళ్తున్నారు, టూరిస్ట్ వీసాల మీద వెళ్తున్నారా? అబద్ధం కాదా అది? అబద్ధం ఎందుకు ఆడుతున్నారు విదేశాలకు వెళ్ళే పాస్టర్లు? మీరు అబద్ధం ఎందుకు వెళ్తున్నారు? ఈ టూరిస్ట్ వీసాల మీద ఎందుకు వెళ్తున్నారు? స్వార్థ మీద వెళ్తున్నాం అని చెప్పాలి కదా. ఇక్కడ ఫారినర్స్ని తీసుకొచ్చి మీటింగ్లు పెడతారు. ఏ వీసాల మీద వస్తారు మీరు? టూరిస్ట్ వీసాల మీద. టూర్లకు వస్తున్నారా? మత ప్రచారం చేయండి. మత ప్రచారం కోసం వెళ్తున్నాం అని వీసాకి అప్లై చేయండి. వాళ్ళు ఎవరని చెప్పి మీరు అబద్ధం ఆడతలేదా? అది అబద్ధం కాదా? అక్కడెక్కడ ఒరిస్సా, అక్కడ ఇక్కడ ఒరిస్సాలో అక్కడ యాంటీ కన్వర్షన్ లా జరుగుతుంది. యాంటీ కన్వర్షన్ యాక్ట్ వేసాడు. యాంటీ కన్వర్షన్ లా యాక్ట్. మత మార్పిడి చేస్తే తీసుకెళ్ళి బొక్కలేస్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, 5-6 రాష్ట్రాల్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో మిషనరీలు సీక్రెట్గా దాక్కుని మీరు స్వార్థ చేయట్లా. అదేంటి తప్పు కదా? నిలబడండి, దేవుని కోసం నిలబడండి. యూ సిన్నర్స్, స్టాండ్ బై గాడ్. పబ్లిక్లోకి వచ్చి మీరు నన్ను అరెస్ట్ చేసినా సరే నేను దేవుని స్వార్థ చెప్తాను చెప్పండి. సీక్రెట్గా ఎందుకు స్వార్థ చేస్తున్నారు? ఎందుకు? సిచ్యువేషన్ అర్థం చేసుకొని, అది తప్పేం కాదు. యేసుక్రీస్తు శిష్యులు కూడా సీక్రెట్గానే చేశారు. వీళ్ళందరూ సీక్రెట్గానే హిందువుని రాసుకుంటే మీ గోలైన మధ్యలో సహోదరులు ఏంటి? మీ గోల ఏంటన్నా? అంటే ఇతను ఇక్కడ హిందువు ప్రసంగించకూడదు అనేది విషయం కాదు. అసలు మీకేం పని క్రిస్టియన్స్కి హిందువులని రాసేది బ్రదర్ రాశారు. దాని గురించి మనం గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ రిజర్వేషన్స్ ఫర్ కమ్యూనిటీస్ హూ సఫర్డ్ during missionary times after independence of Benin. They went back claiming to be Hindus, so they do not have right to preach Christians. హిందూస్ అని రాస్తారు, దే డో నాట్ రైట్ టు ప్రీచ్ క్రిస్టియన్స్. తన్నుకునే వాళ్ళకి మాత్రం ప్రసంగించే రైట్ ఉంది. చర్చ్ ఆస్తుల కోసం, చర్చిల కోసం, పులిపీట కోసం, కమిటీ మెంబర్ల కోసం పిచ్చగొట్లు తిట్టుకొని బూతులు తిట్టుకునేవాడు మాత్రం ప్రీచ్ చేయొచ్చు. హిందువుని రాసుకునేవాడు ప్రీచ్ చేయకూడదు. ఇది మీరు చెప్పే నీతి. ఫైనాన్షియల్ కరప్షన్ చేసేవాడు మాత్రం ప్రీచ్ చేయవచ్చు, ఆడు మాత్రం చేయొచ్చు, ఇది మాత్రం చేయకూడదు. ఎందుకు? నువ్వు బీసీసీ అని పెట్టుకున్నావు కాబట్టి. బీసీసీ అని పెట్టుకుంటే నువ్వు ఏదైనా చేయవచ్చు. చర్చల కోసం దన్నుకోవచ్చు, కమిటీ మెంబర్ల కోసం దన్నుకోవచ్చు, బూతులు తిట్టుకోవచ్చు, రాజకీయం చేసుకోవచ్చు, ఇంటర్నల్ రాజకీయం చేసుకోవచ్చు, బ్యాక్ బైటింగ్ చేయొచ్చు. దేవుడు బ్యాక్ బైటింగ్ తప్పు అన్నాడు. బ్యాక్ బైటింగ్, ఆ బ్రదర్ అలా అంటాడు, ఈ బ్రదర్ అలా అంటాడు, ఈ సిస్టర్ అలా అంది, ఈ బ్రదర్ ఎలా అన్నాడు, ఇది మాత్రం చేయొచ్చు. ఇది చేయవచ్చు మీరు, దానికి మాత్రం లేదు. కానీ హిందువుని మాత్రం రాయకూడదు. రాస్తే వాడు ప్రీచ్ చేయకూడదు చర్చిలో. మీరు ఆపండి బ్రదర్, ఇవంతా కూడా కాకమ్మ కథలు చెప్పకండి. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసేవాడు కూడా ప్రీచ్ చేయడానికి అర్హత లేదు. గవర్నమెంట్ చట్టం ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఆగాలి. 90% మీ చర్చ్ బ్రదర్స్ ఎవడు కూడా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపడు. మీ వెహికల్స్ మొత్తం చెక్ చేస్తే ఎన్నిసార్లు నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసావో మాకు అర్థమైపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ చేస్తే వైలేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ రూల్.
యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రీచ్ ద గాస్పల్. స్టాప్ ప్రీచింగ్ ద గాస్పల్. మీరంతా పాపాత్ములు. ఐమ్ టెల్లింగ్ యు ఆల్ ఆర్ సిన్నర్స్. పాపాత్ములారా జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఎస్సీలు మాత్రమే మాట్లాడితే కరెక్ట్. బ్రదర్, ఐ లవ్ యూ, సో ఐఎమ్ టెల్లింగ్ దిస్. నేను మిమ్మల్ని మార్చాలని నేను చెప్తున్నాను. మీరేంటంటే మీరు కథలు చెప్తున్నారు. ఎందుకు షెడ్యూల్ క్యాస్ట్ దొక్కే కథలు చెప్తున్నా? కథలు వినరు ఎవడు చెప్తున్నా? మీరు చెప్పే కథలు ఎవడెక్కి వినడు. ఎందుకంటే పాపానికి కొలమానం ఉంటే మీరు చేసే వాళ్ళు చేసే పాపం కంటే మీరు చేసే పాపం చాలా పెద్దదని చెప్తున్నా. బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్నవాడు చేసే పాపం చాలా పెద్దది ఎస్సీఓడి కంటే. భయంకరమైనటువంటి తన్నుకుంటున్నారు చర్చిల కోసం, ప్రసంగాల కోసం. బక్సింగ్ అసెంబ్లీ, ఎబ్రోన్ చర్చిలో 2 గ్రూపులు తన్నుకుంటున్నారు అక్కడ. ఏంటిది ఇది? మొన్న ఎందుకు అక్కడ కర్నూలు తోసుకున్నారు పాస్టర్లు తీసుకొచ్చి. సార్ తన్నుకునే దగ్గర కనీసం తలుపులేసి తన్నుకోండి స్వామి, తలుపులేసి తన్నుకోండి. ఇదేం సార్ పబ్లిక్కి తన్నుకోండి, సోషల్ మీడియాలో వేసి న్యూస్ పేపర్లో వచ్చి మీరు మాకు కథలు చెప్తున్నారా? నీతి గురించి చెప్తున్నారా మీరు మాకు? ఒకటే ఎస్సీ అని హిందూ అని రాశాడట, పాపాత్ముడట, ఇది క్రిస్టియన్. నేను అందుకే హిందూ బ్రదర్లకు చెప్పేది, మానిపడదప్పండి వాళ్ళ చర్చల్ని. ఎవడైతే షెడ్యూల్ క్యాస్ట్ వాడి గురించి మాట్లాడుతున్నాడు చర్చ మానిపడేయండి. ఇప్పుడు ఇతను అన్నాడు కదా, హిందువులకి హిందూ అని రాసుకునేవాడికి నీకేం పని అని. మీరు ఈ పని చేయండి. మీరు ఎవరైతే హిందూ సర్టిఫికేట్ మీద ఉన్న వాళ్ళకే మీరు టీచ్ చేయండి. వాళ్ళ చర్చికే మీరు వెళ్ళండి. చాలామంది పాస్టర్లు హిందూ సర్టిఫికేట్ మీద ఉన్నారు, వాళ్ళ చర్చలకు వెళ్ళండి. మీరు ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్న పేద పాస్టర్లు ఉన్నారు గ్రామీణ ప్రాంతాలు, వాళ్ళ చర్చలకు వెళ్ళండి. వీళ్ళ చర్చలు మానిపడేయండి. ఆడ వద్దన్నప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారంటున్నా? నువ్వు క్రిస్టియన్ కాదంటే నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళకి ఎందుకు సందాలు వేస్తున్నావు? ఎందుకు దేశం బాగా ఇస్తున్నావు అంటున్నా. చేయకండి మీరు. నేను అదే తిట్టించుకుంటూ చేయకండి అంటున్నా. నీ భార్య తిడితే ఊరుకోవు నువ్వు, మీ అమ్మ తిడితే ఊరుకోవు, మీ నాన్న తిడితే ఊరుకోవు. ఎవరో తిడతారు నిన్ను, నువ్వు షెడ్యూల్, నువ్వు క్రిస్టియన్ కాదంటే ఆడ దగ్గరికి ఎందుకు పోతున్నావు నువ్వు అంటున్నా. పోకండి, మానిపడేయండి. ఇతను రాయటం చూడండి, యు ఆర్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియన్స్ అని రాశాడు. హిందూ, యు ఆర్ రైటింగ్ హిందూ అని పేపర్, యు ఆర్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియన్. నువ్వు క్రిస్టియన్వే కాదని రాశాడు ఇక్కడ కామెంట్ అతను. ఓకే, I respect and sympathize with SC Christians, that's fine, but they are not talking about reservation when someone says is not Hindu, ultimately denigrates. అదే నేను అదే అండి. ఇది ఇతనికి ఒక కామెంట్. నువ్వు హిందూ అని రాస్తే క్రీస్తుని డెనీ చేసినట్ట. క్రీస్తుని డెనీ చేస్తే నీ చర్చికి ఎందుకు వస్తాడు? క్రీస్తుని డెనీ చేస్తే నీకు ఎందుకు ఆఫరింగ్ ఇస్తాడు? క్రీస్తుని డెనీ చేస్తే నీ ముందు నిలబడి అన్న ఎందుకంటాడు? కథలు చెప్పకండి ఇక్కడ. ఏదో హిందూ అని రాస్తే క్రీస్తుని డెనీ చేసినట్ట. వాడు నీ చర్చికి ఎందుకు వస్తాడు? క్రీస్తుని డెనీ చేస్తే క్రీస్తుని డెనీ చేసేవాళ్ళు నీ మీద చర్చి మీద దాడి చేస్తున్నారు కదా. యేసుక్రీస్తు దేవుడు కాదు, మా దేవుడే దేవుడు అని చెప్పి మీ చర్చి మీద దాడులు చేసి మీ మీద రోజు సోషల్ మీడియాలో తిడుతున్న వాళ్ళు, అసలు ఈ క్రిస్టియానిటీని భారతదేశం నుంచి తన్ని తెరవాలని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, క్రిస్టియన్ డెనీ చేసేవాళ్ళు వాళ్ళు కదా. వీళ్ళు మీ చర్చికి వచ్చి అన్న అంటే అక్కడ హిందువుని రత్తి క్రీస్తుని డెనీ చేసినట్ట. నీతో కలిసి ప్రార్థన చేసేవాడు క్రీస్తుని డెనీ చేసినట్ట. నీతో పాటు బల్లలో పాటించేసేవాడు క్రీస్తుని డెనీ చేసినట్ట. నువ్వు పెట్టిన ప్రతి మీటింగ్ కల్లా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు క్రీస్తుని డెనీ చేసినట్ట. పిచ్చ కథలు చెప్పకండి ఇక్కడ. ఓకే, పిచ్చ కథలు చెప్పకండి. మీరు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. సామాజిక స్థితిగతులను మీరు అర్థం చేసుకోవాలి. సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి కాకమ్మ కథలు చెప్పకూడదు. ఒక పేదవాడిని తొక్కడానికి మీరు చెప్పే రీజన్స్ ఇవన్నీ. పేదవాడిని తొక్కడానికి మీరు చెప్పే రీజన్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు బ్రదర్స్. మీరందరూ పాపాత్ములు. షెడ్యూల్ రాసేవాడు పాపాత్మగా, హిందువుని రాసేవాడు పాపాత్మగా, మీరే పాపాత్ములు చెప్తున్నా. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఈ సమస్య ఓకే, కొట్లాడండి. వీళ్ళు కొట్లాడరు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పోతే ఈ బాధ అంతా పోయింది కదంటే వాళ్ళు కొట్లాడు, దానికోసం మాట్లాడరు. వెనక్కి పోయి ఢిల్లీలో మోడీకి చెప్తారు, సార్ మీది కంటిన్యూ చేయాలి, మా మతంలో కులాలు లేవు అని చెప్పేది ఈ ఎదవలే చెప్తారు. పోయి మోడీ గారే చెప్తారు ఏమని, సార్ మా మతంలో కులాలు లేవు, మీరు ఇవ్వగాకండి సార్, మీ ఎస్సీ స్టాటస్ ఇవ్వగాకండి. నేను వెనక్కి రాజకీయం చేస్తుంది కూడా ఈ ఎదవలే. ఈ ఆర్గ్యుమెంట్ చేసే ఎదవలే చెప్తున్నారు అక్కడ. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 1950లో చెప్పారు. ఆయన 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వేసేటప్పుడు 3 కుట్రని దాంట్లో మన ఏమంటారు వీళ్ళ ఆయన పేరేంటి అండి, మున్షి గారు అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్ అతను, సార్ వీళ్ళందరూ మత మార్పిడి చేస్తే మాది హిందూ దేశం పోయిద్దని చెప్పి ఆయన ఒక ప్లాన్ చేస్తే
బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక ప్లాన్ చేస్తే వాళ్ళలో ఒక క్రైస్తవుని యొక్క కుట్ర ఉంది. క్రైస్తవ పెద్ద కుట్ర. ఎవరా క్రైస్తవ కుట్ర? అతను ఎవరు? బెంగాల్ క్రిస్టియన్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్. అతను మా మతంలో కులాలు లేవు, తీసేయండి, మాకు కులాలు వద్దని చెప్పి షెడ్యూల్ క్యాస్ట్ను తీస్తే 70 సంవత్సరాల నుంచి నానా కష్టాలు పడుతున్నారు. ఆడు పడ్డాడా? చెప్పినోడు చెప్పి పడ్డాడా? ఆ ఎవడైతే అక్కడ కూర్చొని మా మతంలో కులం లేదు అన్నాడో ఆ మతం నుంచి తీసేయగలిగాడా? ఇక స్టేట్మెంట్లు వేయటం 100 బాబు, స్టేట్మెంట్లు వేయటం 100. ఎనీబడి కెన్ మేక్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్లు వేయటం చాలా ఈజీ. గ్రౌండ్ రియాలిటీని ఫేస్ చేయటమే మొగడతాను. మీకు ఆ కెపాసిటీ లేదు. గ్రౌండ్ రియాలిటీని ఫేస్ చేసే కెపాసిటీ లేదు. మీరు ఫేస్ చేయండి గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నువ్వు చర్చికి వెళ్ళినా సరే నువ్వు మానామాదిగొడివే కాదా? భారతదేశంలో కాదా ఇది? కథలు చెప్పకండి మీ క్రిస్టియన్స్ మొత్తం కూడా. మీరు వాళ్ళ జోలికి రాకండి. నేను అదే చెప్తున్నా. వదిలేయండి పాపం, వాళ్ళు తిప్పలాలు పడతారు. లేదు మేము ఇదే నమ్ముతామంటే వాళ్ళు డబ్బులు తీసుకోకండి అని చెప్తున్నా. మీరు పాస్టర్లు ఎవరు కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర ఆఫరింగ్ తీసుకోవద్దు, వాళ్ళ డబ్బులు అడగొద్దు. మీకు కెపాసిటీ ఉంటే బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్న. అసలు ఇదంతా రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మణ్స్ వీళ్ళు చేయట్లేదండి. ఈ ఎస్సీ సర్టిఫికేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ మాలామాదిగలు బీసీసీ పెట్టుకున్న వాళ్ళ కుట్ర ఇది. మీ చాలామంది కోపం రావచ్చు. ఈ కుట్ర ఇప్పుడు చెప్పిన ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఆయనే, మన మాలోడే ఆయన కుట్ర ఇది. అవతల ఇంకొక ఆయన ఎవరు మరి బీబు అని చెప్తున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన కూడా మాకు కంపల్సరీగా మాలమాది కూడా ఉంటాడు. ఈ రెడ్లు కమ్మలు వీళ్ళు చేయరు ఈ కుట్ర, వీళ్ళే చేస్తారు. ఏంటంటే వీళ్ళు సర్టిఫికేట్లు మార్చుకున్నారు. అరే మనం కూడా వీడు మన కుటుంబ సభ్యుడే కదా, మనం బీసీసీగా మార్చుకున్నాము, ఈడు ఇంకా ఎస్సీ మీద ఉన్నాడు, మనం కోల్పోయాము. ఈడు ఎందుకు? ద్వేషం తప్పితే ఏమైనా ఉందా? అసూయ తప్పితే ఏమైనా ఉందా మీకు? ఎందుకు ద్వేషం, అసూయ ఎందుకు మీ మీద, వాళ్ళ మీద? ఆపండి ప్లీజ్, దయచేసి ఆపండి. అది స్వార్థపరులు రాశాడు ఇక్కడ. బికాస్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్ జీసస్ కన్సిడర్డ్ హిస్ ఓన్లీ గాడ్. ఓకే, టైట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ. టైట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ. తీసుకోకండి స్వామి, మేము అదే కదా చెప్తున్నాము. ఎవరు కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నవాడు టైత్ ఇవ్వద్దు, కాంట్రిబ్యూషన్ ఇవ్వద్దు. చాలా నైస్గా కాంట్రిబ్యూషన్ అని పేరు పెడతారు. కాంట్రిబ్యూషన్ ఇవ్వద్దు. ఓన్లీ బీసీసీలు మాత్రమే కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని పెట్టండి. అది పెట్టిన రోజు మీరు ఎన్ని తిట్టినా వాళ్ళు పడతారు. వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళు తిడతామేంటి? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు తిట్టమేంటండి? ఇంతకన్నా ఇంజస్టిస్ ఉందా? మీ మీద వాళ్ళు బెటర్ అని నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకోరు. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా తిడుతుంటారు వీళ్ళు క్రిస్టియన్స్ని. మన హిందూ సహోదరులు అన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు. మీరు తీసుకొని తిడుతున్నారు, వాళ్ళకంటే మీది దారుణం అని చెప్తున్నాను నేను. అది షుడ్ వి ఫాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు ఆర్డర్ అండ్ బ్రదర్? సుప్రీంకోర్టు ఆర్డర్ బ్రదర్, ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ తప్పని కొట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఆర్డర్లు ఏందండి? సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంది? ఇప్పుడు ఏంటి? యాంటీ కన్వర్షన్ ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్ కదా. మత మార్పిడులు చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ ఆర్డర్ కదా అది. మత మార్పిడులు చేయొద్దు. యాంటీ కన్వర్షన్లా ఏంటి? యాంటీ కన్వర్షన్లా మీరెవరు కూడా మత మార్పిడి చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు? రొమేనియా కమ్యూనిస్ట్ కంట్రీలో అసలు యేసుక్రీస్తు బైబిల్ కనబడితే కాల్చిపడేస్తుంటే సీక్రెట్గా మిషనరీస్ వెళ్ళి అక్కడ ఎందుకు ప్రచారం చేశారు? ఎందుకు చేశారు? గవర్నమెంట్కి మీరు లోపడాలి కదా. గవర్నమెంట్కి మీకు అనుకూలంగా మీకు నచ్చిన విధంగా మీరు వింటున్నాడు కాదని చెప్పి చెవుల పువ్వులు పెట్టకండి. మీకు నచ్చిన విధంగా బైబిల్ని చెప్పకండి. మీకు నచ్చిన విధంగా నీతులు చెప్పకండి. వింటున్నారు, ఇప్పుడు పక్కనోడు వింటున్నాడు కదా అని చెప్పేసి మొత్తం చెప్తున్నారు. వీళ్ళు నీతులని చెప్తున్నారు. ది జెంటిల్మ్యాన్ ఈజ్ wrapped in this thinking. He means Hindu. If a person states that he is a Christian, he loses SC reservation. So people prefer to deceive the government. Avail reservation. It's a responsibility of the and it's not Hindu scheduled castes are not deceiving the government. Government already deceived Christians. Scheduled caste గవర్నమెంట్ ఆల్రెడీ, అసలు గవర్నమెంట్ చట్టమే షెడ్యూల్ క్యాస్ట్ మోసం చేసింది. ఇక్కడ ఎవడు మోసం చేయాల? నువ్వు మోసం చేస్తే ఒకటేనండి, నువ్వు మోసం చేసి పేదవాడు కడుపు కొడితే వాడు దొంగతనం చేస్తాడండి. ఫండమెంటల్ కాన్సెప్ట్ అది. మీరు గతంలో అప్రెషన్ ఉండేది. అప్రెషన్ తట్టుకోలేక దొంగతనం చేసేవాళ్ళు, పేదలను దోచుకునేవాడు, వాడికి ఆకలి దొంగతనం చేసేవాడు. గవర్నమెంట్ ఇక్కడ పెద్ద అప్రెషన్ చేసింది. ఏంటి అప్రెషన్ అది? రాష్ట్రపతి గారికి ఎవరు చెప్పారండి అది?
క్యాస్ట్, ట్రైబ్, రేస్ ఈ నిర్ధారించాయి అంటే ఆ మతం ఎక్కడుంది? 341 ఆర్టికల్ మతం ఎక్కడుంది? మతం తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళు మోసపోయారు. మోసపోయినోడు పేదోడు తట్టుకోలేక ఆడు హిందూ అని రాసుకొని ఇంకా సర్టిఫికేట్ మార్చుకున్నా మార్చకపోయినా చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా వాడు తిప్పలాడ పడుతున్నాడు. ఆడిని మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, డిస్టర్బ్ చేయకూడదు. మీరంతే. మీరు మోసం చేశారు. పేదవాడు దొంగతనం చేస్తే నువ్వు దొంగగా చూడవద్దు, ఆకలిగా చూడండి. యేసుక్రీస్తుకున్న ప్రేమ కూడా లేదా మీకు? యేసుక్రీస్తుకున్న ప్రేమ లేదా? ఈ దొంగలతోటి వ్యభిచారులతోటి వాళ్ళతోనే కదా యేసుక్రీస్తు తిరిగాడు, మీతో కాదు కదా. పరిశుద్ధులతో కాదు కదా యేసుక్రీస్తు తిరిగింది. చూసుకొని అయ్యో వీడు పాపాత్ముడు, వీడి దగ్గర నేను బాగా అన్నాడు యేసుక్రీస్తు. మీరు యు ఆర్ క్రియేటింగ్ న్యూ క్రిస్టియానిటీ. యు ఆర్ క్రియేటింగ్ నాట్ జీసస్ క్రిస్టియానిటీ. యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్ న్యూ క్రిస్టియానిటీ. ఫేక్ క్రిస్టియానిటీ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఫేక్ క్రిస్టియానిటీ మానేసి యేసుక్రీస్తు క్రిస్టియానిటీ ప్రమోట్ చేయండి. పేదరికమును, పేదలను ప్రేమించడం, పాపులను ప్రేమించడం, జాలి చూపించడం, కరుణ చూపించడం, పేదలను అర్థం చేసుకోవటం, భోజనం పెట్టడం, చర్చిలన్నీ అమ్మేసి వాళ్ళకి సహాయం చేయటం, ఈ క్రైస్తవత్వం చేయండి. యేసుక్రీస్తు క్రైస్తవత్వం ఇది. మీరు చేసేదంతా కూడా లూసిఫర్ క్రైస్తవత్వం చేస్తున్నారు మీరంతా. ఏమని లూసిఫర్ ఏమనుకుంటాడు? అరే ఇది క్రిస్టియన్ అంటే వాడిని తొక్కేంటారు, అంతే కదా. లూసిఫర్ ప్లాన్ చేయటం అంతే కదా. ఇక 90% షెడ్యూల్ క్యాస్టర్లు అయితే వాళ్ళని దొక్కాలని చూస్తుంటే మీరు 90% షెడ్యూల్ క్యాస్టర్లు వాళ్ళని దొక్కాలని చూస్తారు మీరు. వాళ్ళు లేకపోతే చర్చిలు ఉన్నాయా మాలమాది పల్లెల్లో? వాళ్ళ మీద పగేంది స్వామి బ్రదర్లారా. మీరు భలే ఉన్నారు బాబు గారు, చాలా బెటర్. ఇది కేవలం సర్టిఫికేట్ ఈ పని ట్రోలర్స్ వ్యవహారం ఎలా ఉండదు మీరు కరెక్ట్తో. అది ఇక్కడ ఒక ఫైనల్గా ఇది ఇప్పటికే 2 నిమిషాలు అయింది. ఒకటే కామెంట్ చెబుతున్నాం ఫైనల్గా. ఎక్కడుందండి బైబిల్లో దశమ భాగం ఇజ్రాయేల్ దగ్గరే తీసుకోవాలని ఎక్కడుందండి అని ఫైనల్గా చూడండి. డబ్బుల దగ్గరకు వచ్చేసరి భలే మారిపోతారు వీళ్ళు. దశమ భాగం తీసుకోమని ఇజ్రాయేల్ దగ్గరే తీసుకోమని ఏం లేదు, ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు అన్నదని కామెంట్. ఏమైనా అసలు బైబిల్ మొత్తం కూడా హిందువులకు రాశారా? బైబిల్ ఎవరికి రాశారు? హిందువులకా, జొరాస్ట్రియన్లకా, పారిసీలకా, ముస్లింలకా? ఎవరికి రాశారండి బైబిల్? ఎవరికండి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది? ఎవరికండి? విశ్వాసులకు కదా బైబిల్ మొత్తం చెప్తుంది. పౌలు గారు రాసిన పత్రికలన్నీ ఎవరికి రాశారు? ముస్లిమ్స్కి రాశారా? హిందువులకు రాశారా? జొరాస్ట్రియన్ మతస్థులకు రాశారా? పౌలు గారు ఉత్తరం సంఘ కాపరులకి, సంఘ నాయకులకి, క్రైస్తవ విశ్వాసులకి మీరు ఎలా ఉండాలి అలా ఉండాలని రాసింది మొత్తం విశ్వాసులకు కదా. మరి దాంట్లో దశమ భాగం రాసింది విశ్వాసులకే కదా. హిందువుల దగ్గర నుంచి దశమ భాగం తీసుకునేవాడు చెప్పాడు మీకు. ఓకే, యేసుక్రీస్తు ఓకే, ఆయన ఒక్కడు మాత్రం విశ్వాసులు కాని వాళ్ళతో తిరిగింది ఒకే ఒక్కడు బైబిల్ యేసుక్రీస్తు ఒక్కడే. విశ్వాసులు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమించడం, వాళ్ళని కూర్చోవడం, అర్థం చేసుకోవడం, భోజనం పెట్టడం, విడిపించడం. ఒక యేసుక్రీస్తు మాత్రమే విశ్వాసులు కాని వాళ్ళతో తిరిగాడు. అందుకే మీరందరూ కూడా పౌలు గారి యొక్క క్రైస్తవత్వాన్ని లాపుతున్నారు తప్ప యేసుక్రీస్తు క్రైస్తవత్వాన్ని మర్చిపోయారు మీరంతా. మీ అందరికి పౌలు గారు క్రైస్తవత్వం కావాలి కానీ యేసుక్రీస్తు క్రైస్తవత్వం ఎందుకు? ఆయన పాపులతో తిరిగాడు. మీకు పాపులంటే కుదరదు, మీకు పాపులంటే హేట్ చేస్తారు మీరు. అలా హేట్ చేయబట్టే మీ మీద దాడులు జరుగుతున్నాయి. ప్రేమించండి అయ్యా. లవ్ యువర్ హిందూ బ్రదర్స్, లవ్ యువర్ క్రిస్టియన్ బ్రదర్స్, లవ్ యువర్ ముస్లిం బ్రదర్స్. వాళ్ళతో కలిసి జీవించండి. సపరేట్ సమాజం సృష్టించకండి. వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు దాడి చేస్తుంది అందుకు కదా. ఇవన్నీ ఆపండి, అదే చెప్తున్నాము. ఓకే, పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క దశమ భాగాలు ఎవరి గురించి చెప్పారు? హిందువుల దగ్గర తీసుకోమని చెప్పాడా మీకు? పాత నిబంధన గ్రంథంలో మొజాయిక్ అసలు మోషే ఎవరితో మాట్లాడాడు? ఏది దేవుడు మోషే ద్వారా ఎవరికి చెప్పాడు? దేవుడు మోషే ద్వారా క్రైస్తవులుగా చెప్పాడా? దేవుని పిల్లలుగా చెప్పాడా? లేకపోతే పాపాత్ములుగా చెప్పాడా? ఎవరికి చెప్పాడు? 10 కమాండ్మెంట్స్ ఇచ్చింది. 10 కమాండ్మెంట్స్ ఎవరికి ఇచ్చాడు? 10 కమాండ్మెంట్స్ ఎవరికి? ద మొజాయిక్ లా. నా ప్రజలకి ఇది చెప్పు అని చెప్పి మోషేకి చెప్పాడు. నా ప్రజలంటే విశ్వాసులకు చెప్పు అని చెప్పాడు. విశ్వాసులు మాత్రమే పాటిస్తారు. విశ్వాసుల దగ్గరే మీరు డబ్బులు తీసుకున్నారు. మీరు విశ్వాసుల దగ్గర మీకు చేతనైతే వాళ్ళు విశ్వాసులుగా పరిగణించి వదిలేయండి. లేదు అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి తిరిగి. ఇప్పుడు కాదు, గతం నుంచి తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేయండి. గతం నుంచి తీసేయండి. ఇప్పుడు మనం ఎవరు పెట్టారు అక్కడ?
ఇదిగో మా నాన్న ఇక్కడి నుంచి అసలు మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవడు నా చర్చికి రావద్దు అన్నాడు ఆ అన్న అని అంటున్నాడు అని పెట్టాడంట ఆ అన్న ఎలా పైకి వచ్చాడో మాకు తెలుసు. మేమందరం కాంట్రిబ్యూట్ చేస్తే పైకి వచ్చాడు. మేమందరం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తే పైకి వచ్చాడు. ఇప్పుడు పైకి వచ్చి ఏరు దాటిన తర్వాత తెప్ప తగలకూడదు. ఏమంటే తెప్ప దాటిన తర్వాత ఏదో ఉంది కదా ఓకే తట్ట ఏరు దాటిన తర్వాత దాన్ని తగలకూడదు. మేమందరం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తోటి అన్న ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయి ఇప్పుడు మీరెవరు నా చర్చకు రావద్దు అంటే ఇప్పటి వరకు మేము కాంట్రిబ్యూట్ తిరిగి ఇచ్చేస్తావా నువ్వు? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు యొక్క త్యాగం నువ్వు తిరిగి ఇచ్చేస్తావా? మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నోళ్ళు చిన్న చూపు చూడకూడదండి. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? నువ్వు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్కి వెళ్ళబోయే ముందు, ఒక పెద్ద పాస్టర్కి ముందు, వేల కోట్ల చర్చలు కట్టబోయే ముందు ఎక్కడ మొదలయ్యారు మీరంతా? ఒక చిన్న సైకిల్ వేసుకొని అక్కడి నుంచి కదా మొదలయ్యారు. ఆ దళిత కాలనీలో వాళ్ళు ₹5 ₹10 వేసి దళిత కాలనీలు వాళ్ళు కదా మిమ్మల్ని పైకి తీసుకొచ్చారు. ఆ ఎస్సీ ఎస్టీలు కదా మిమ్మల్ని పైకి తీసుకొచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకొని ఫారెన్ ఫండింగ్ తీసుకొని వచ్చి బీసీసీ సర్టిఫికేట్లుగా మార్చుకొని ఇప్పుడు సడన్గా మేమేదో పెద్ద సూపర్ హీరోలమైనట్టుగా చూడు ఈ షెడ్యూల్ క్యాస్ట్ అంటే చూడకండి. మీ గతం ఏంటో మీరు చూడండి. అది కూడా తప్పే. నీ నీ దేవుడు అదే చెప్పండి. నీ గతంలో ఏమంటే నీ పూర్వీకుల్ని పూర్వీకులను వదిలేయమని చెప్పాడు దేవుడు మీ అందరికీ. బ్రదర్స్ వినండి నేను చెప్పేది దయచేసి. థ్యాంక్ యూ. నమస్కారం.